ఇండియాలో మాత్రం ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారో తెలుసా? భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక అడ్డ. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన దేశంలోనే ముక్కోటి దేవతను పూజిస్తాం. అసలు దేవుడు అక్కడే అయితే మనకు మాత్రం ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకున్నాయి? దీని వెనుక అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రాచీన ఋషులు ఋగ్వేదంలో ఒక గొప్ప మాట చెప్పారు. ఏకం సత్ విప్రా బహుధ వదంతి. అంటే సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అనంతమైన దేవుడిని ఒకే రూపంలో బంధించలేమని గ్రహించిన మన పూర్వీకులు ఎవరికి ఇష్టమైన రూపంలో వారు దైవాన్ని కొలుచుకునే స్వేచ్ఛనిచ్చారు. అందుకే మనకి ఇన్ని రూపాలు. మనం దేవుడిని కేవలం గుడిలోనే కాదు, ప్రకృతిలో వెతుకుతాం. గాలిని వాయుదేవుడిగా, నిప్పును అగ్నిదేవుడిగా, నదులను దేవతలుగా ఆరాధిస్తాం. రావి చెట్టు నుండి ఆవు వరకు ప్రతి ప్రాణిలోని దైవత్వాన్ని చూడటం మన సంస్కృతి. అంతేకాదు, మన ప్రతి ఎమోషన్కి ఒక దేవుడు ఉన్నారు. చదువు కోసం సరస్వతి, సంపద కోసం లక్ష్మి, ధైర్యం కోసం దుర్గా, ఇలా మనిషిలోని ప్రతి ఆశకు ఒక దైవ రూపం ఉంది. వీరందరితో పాటు మనకు గ్రామ దేవతలు ఉన్నారు. సామాన్యుల కష్ట సుఖాల్లో తోడుగా ఉండి ఈ దేవతలే మనకెంతో ఆప్తులు. అందుకే ఇండియాలో అడుగు పెడితే సజీవంగా ఉన్న పురాణాలు నడుస్తున్నట్లే అనిపిస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, మనతోనే, మన ప్రకృతిలోనే ఉన్నాడని నమ్మే పుణ్యభూమి మనది. ప్రకృతిని దేవుడిగా పూజించే గొప్ప సంస్కృతి మనది మాత్రమే. మరి మీ ఎల్వేర్పు లేదా కులదైవం ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోవద్దు.